మార్కెట్లో ఏమేమి కూరగాయలు కొన్నారు? ఏం లేదు మేము తీసుకునే వంకాయలు టమాటాలు 20 ఉంటే మొత్తం 40 అయింది ఇప్పుడు. మళ్ళీ పెరిగింది టమాటా మళ్ళా పెరిగింది. బెండకాయలు 40 ఉంటే 60 అయింది. ఇంక అన్ని ఒక్కొక్కటి పెరుగుతూనే ఉన్నాయి అంతే. అల్లం ఎల్లిగడ్డ చాలా అయింది. 500 అంట ఏది ఎల్లిగడ్డ. కొంటారా మళ్ళా? ఏం చేస్తారు, కొనుక్కోవాల్సి వస్తుంది. ఈరోజు తీసుకున్నాం కిలో. 500 అంటే కిలో కొన్నారు. 500 తీసుకోవాలి కానీ 400 వేరే కొనుక్కున్నాం. మనకు తెలిసిన ఉంటాయి అక్కడ ఇట్లా రేట్లు డైలీ పెరుగుతా ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది, ఏం చేయాలనిపిస్తుంది, ఏం చేయాలి చూస్తలేదు. ఈ గవర్నమెంట్ బెస్ట్ గవర్నమెంట్ ఉన్నాయి కానీ ఇంతమంది గత ప్రభుత్వంలో తక్కువ ఉండే రేట్లు, అప్పుడు తక్కువనే ఉండే. వీడు వచ్చిన కాంచి అది ఇది ఏడేమో మొత్తం పైసలు బంద్ చేసి ఆడు మొత్తం ఇండియా నాశనం చేసి జనాలు చచ్చిపోతారు పైసలు లేక. మరి ఎట్లా ఇట్లా ఆడు బంద్ చేసి ఇట్లా పైసలు బంద్ చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పు. జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు పైసలు లేక, తెలుసా. చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎన్ని కూరగాయలు కొంటారు మీరు? ఏం తీసుకోలేదు, 2-3 తీసుకున్నాం అంతే. ఎంత అయితే బిల్లా వీడికి? అది అయింది 150 రూపాయలు. మరి 3 తీసుకుంటే 150 రూపాయలు. రేట్ అక్కడ ఇక్కడ 5 రూపాయలు 10 రూపాయల మీద కూరనా రేట్లు ఎట్లున్నాయి? రేట్లు తక్కువనే ఉన్నాయి. మరి పబ్లిక్ ఎక్కువ ఉన్నాయి అంటారు. ఎక్కువనే అంటే వాళ్ళకి ఎక్కగానే పడతాయి. మీరు అమ్మేటోళ్ళు ఎట్లున్నాయి ఇప్పుడు రేట్లు? డైలీ టమాటా 700 బాక్స్ ఉన్నాయి, 30 రూపాయలు అడుగుతారు. మరి ఎట్లా బాక్స్ కి ఎన్ని వస్తాయి? 25 కిలోలు. మరి వస్తుందా మీకు ప్రాఫిట్ గా మంచిగా వస్తుందా? వస్తా లేకపోతే లేదు. ఉన్నాడు కింద పడేస్తా, ఉన్నాడు మీద పడేస్తాడు. ఎందుకు పెరుగుతున్నాయి అంటారు ఇట్లా రేట్లు? ఎందుకు పెడుతున్నా అంటే ఎవరు పంట పండిస్తలేరు కదా. చెప్పు ఎట్లున్నాయి కూరగాయల రేట్లు? చాలా రేట్లు ఉన్నాయండి, ఏం కొనలేము అసలు. గరీబ్ వాళ్ళు అయితే అస్సలు కొనలేరు కూరగాయలు, బతకలేరు, కొనలేరు. ఈ ప్రభుత్వం ఏందో గానీ అసలు 100 రూపాయల కిలో ఏది కొన్నా 100 రూపాయలు. ఏమేమి కూరగాయలు కొన్నారా ఇప్పటివరకు? మేమా టమాటాలు కొన్నాము, పచ్చిమిర్చి, బెండకాయ, గోకరకాయ, అంతే. ఎంత అయింది బిల్లా వీడికి? 200 అయింది. అల్లం ఎల్లిగడ్డ? అల్లం ఎల్లిగడ్డ అయితే అసలు కొనలేరు ఎవరు. 500 కిలో 500 అల్లం ఎల్లిగడ్డ. ఇంతకుముందు 100 రూపాయలకు 2 కిలోలు, 100 రూపాయల కిలో. ఇప్పుడు 500 కిలో. భయం అనిపిస్తుంది. కిలో తీసుకున్నాం 500 ఇచ్చి ఇప్పుడే. కూరగాయలు టమాటా 700 అన్న, 40 రూపీస్ అమ్మాలి, 30 అంటుర్రు, 30 అమ్ముతున్నాయి. ఏం చేస్తాం అన్నయ్య, మరి పోవట్లేదు టమాటా. మళ్ళీ మిగిలితే ఏం చేసుకోవాలి, పారబోదాలి. 30 అమ్ముతున్నాయి. బెండకాయ అవన్నీ 60 అమ్ముతున్నాయి. మరి డబ్బులు రావాలంటే అమ్మాలన్నా, ఏం చేస్తాం మరి. ఇంట్లో కూర్చుంటే ఎవరైతే ఇయ్యరు కదా కూరగాయలు. అమ్మాలి అంటే పై నుంచే రేట్ పెరుగుతుందా? అక్కడ నుంచే పెరుగుతున్నా, మేము ఎందుకు పెంచుతాం అంటున్నారు. అట్లా అక్కడ నుంచి పెరుగుతూనే ఇక్కడ అమ్ముతాం కదా. అక్కడ అన్ని 50 రూపాయలు 60 రూపాయలు కాంటనే అవుతున్నాయి ఖరీదు. ఇక్కడ 50-60 అమ్ముతాం. లేదన్నా ఒకసారి 5,000 అయితే, ఒకసారి 4,000 అయితే, ఒకసారి 2,000 అయితే, ఒకసారి 3,000 అయితే. గిరాకీని బట్టి ఉన్నది. టమాటా 100 రూపాయలు కిలో ఉండే అప్పుడు ఎట్లుండే గిరాకీ? అప్పుడు బాగుండే గిరాకీ. ఇప్పుడు డౌన్ అయిపోయి. అల్లం వెల్లుల్లి రేట్లు ఎందుకు పెరుగుతుందమ్మా? అది మనకు అంత ఐడియా లేదన్న. వాళ్ళు తెస్తారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది, మన కూరగాయలంతా మనకు ఐడియా ఉంటుంది. ఏమన్నా ముంగట కూరగాయల రేట్లు తక్కువ అయ్యే ఛాన్స్ ఉందా? ఏమన్నా ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి కదా, వాటర్ ఉన్నాయి అనుకునేమో వస్తుంది, లేదనుకో ఇక రేట్ ఎక్కువైపోతుంది. మళ్ళీ టమాటా బాక్స్ ఇప్పుడు 700, 650 ఉందంట. రేటు 40 రూపీస్ అమ్మాలి, మనకే పడుతుంది. టమాటా 30 వేస్తున్నాయి. పోనీ గిరాకీ నువ్వు కొట్టుకోదేం కదా. కూరగాయల రేట్లు ఎట్లున్నాయన్న? రేట్లు అయితే బాగానే ఉన్నాయన్న. ఇంతకుముందు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుంటాయి? బాగా పెరిగినాయి. ఇంతకుముందు నార్మల్గా ఉండేది, ఇప్పుడు కొంచెం ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కూరగాయల రేట్లు అయితే బాగా పెరిగింది. అంటే నార్మల్ ఇంతకుముందు ఎన్ని రూపాయలకు వస్తుండే కూరగాయలు ఇప్పుడు ఎంత పెడితే వస్తున్నాయి? ఇప్పుడు ఇంతకుముందు అయితే 1 వీక్ తగ్గట్టు ఒక 500 పెడితే 1 వీక్ వచ్చేది, 1000 అయిపోయి అవుతుంది. అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి భయంకరంగా ఉందట. ఎల్లుల్లి అయితే అడక్క అసలు బీభత్సమైన రేట్ ఉంది. కొన్నారా మీరు? కొనలే, ఎందుకు కొంత అంత రేట్ అయితే చాలా రేట్ ఉంది. మరి అవి ఏంది కూరల టేస్ట్ రాదు కదా, సో మరి ఎట్లా మేనేజ్ చేస్తారు? ఏదో కొంచెం వేసుకోవాలి కదండి. అట్లా మరి అంత రేటు ఓవర్ రేట్లు ఉంటే మరి కష్టం కదా. ఎందుకు పెరుగుతారు అనుకుంటారు మీరు రేట్లు? ఇట్లా ఏమన్నా ఐడియా లేదు, ఎందుకు ఏం తెలియదు.
ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఏవో దొరుకుతాయి తీసుకున్నా అంతే. ఇంతకు ముందు 10 రూపీస్ పెడితే కొంచెం మంది ఇచ్చాడు. ఇప్పుడు అది కూడా లేదు. 10 రూపీస్ అంతే నో, మినిమం 30 రూపీస్. ఎల్లుళ్ళు అంటే మినిమం 30 రూపీస్కి వెళ్తే కొంచెం ఇస్తారు. అప్పుడు 10 రూపీస్కి అంత ఇచ్చాను, ఇప్పుడు వచ్చి 30 రూపీస్కి అంత ఇచ్చాను ఇస్తాను. భయం అవుతుందా మళ్ళీ కూరగాయల రేట్లు? కూరగాయల రేట్లు బాగా భయం ఉంది. తినడానికి కూడా భయం అవుతుంది అసలు. పచ్చళ్ళు తెచ్చుకుంటే బెస్ట్. పచ్చళ్ళు ఇంకా ఆవకాయ అవి పెట్టుకొని ఇంకా అదే బెస్ట్. కూరగాయల కంటే అదే బెస్ట్.